और गीत भी कह रहा है कि हमें शांति बाबा प्रकाश मनी दादी क्लास कहता कि तुम्हें इस तारों से पार तो तारों से पार है పాటలో కూడా ఉంది మన విస్తారం నుండి దూరంగా విస్తారం నుండి అతీతంగా కావాలి అని. ఇంటికి వెళ్ళడానికి మొదలు సూక్ష్మం ఉంటుంది, అవ్యక్త వతనం ఉంటుంది. ఎప్పుడు అవ్యక్త వతనాన్ని మనం పాస్ చేస్తామో అప్పుడు అవ్యక్త ఇల్లు మూల వతనానికి వెళ్తాము. మనకి రోజు బాబా బుద్ధి యొక్క డ్రిల్ని చేయిస్తూ ఉంటారు. ఒక్క సెకండ్లో సాకారీ ప్రపంచంలోకి రండి. అవ్యక్త వతనం సూక్ష్మ వతనంలోకి వెళ్ళండి. ఒక్క సెకండ్లో మళ్ళా మూల వతనానికి వెళ్ళండి. ఈ విధంగా రోజు ప్రతి యొక్క ప్రాక్టీస్ని అభ్యాసాన్ని బాబా చేయిస్తూ ఉంటారు. ఇది ఒక సెకండ్లో ఎగిరేటువంటి కళ యొక్క అనుభవం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. దీని కొరకు మొట్టమొదట మన బుద్ధిని తేలికగా చేసుకోవాలి. ఎప్పుడు ఎక్కడైనా ఏ క్షణంలో అయినా ఈ దేహం నుండి అతీతంగా అయిపోవాలి. బాబా పదే పదే ఈ విషయాన్ని తెలిపిస్తూ ఉంటారు. మీరు మీ బుద్ధి పైన బరువుగా భారంగా అనుభవం చేయకూడదు. కార్య వ్యవహారాలని అంటే ఏవైతే ఉంటాయో వాటిని చేయండి, కానీ మిమ్మల్ని మీరు నేను చేస్తాను లేదంటే ఇది నాది, ఈ నేను నాది అనేటువంటి బరువుని మీ తలపైన పెట్టుకోకండి అని బాబా చెప్పారు. దీని కొరకు బాబా పైన ఎప్పుడు బాధ్యతని ఉంచండి అని కూడా బాబా మనకి తెలియచేశారు. బాబా బాధ్యత తీసుకుంటారు, మరి మనం నిమిత్తంగా బాబా శ్రీమతం పైన అడుగులో అడుగు వేస్తూ వెళ్ళేటువంటి వాళ్ళము. ఈ శ్రీమతం అనేటువంటి అడుగులో మనకి పదమాలంతా లభిస్తుంది. మీరు పదమాపదం భాగ్యశాలీలు అని బాబా ఈరోజు కూడా చెప్పారు. ఈరోజు నేను మీ అందరికీ
విశేషంగా వార్తాలాపం చేయడానికి వ ఈ క్లాసు పెట్టాను అని దాది చెప్తున్నారు. బాబా సంపన్నతకి సమీపంగా రావడానికి విశేషమైనటువంటి శ్రీమతాన్ని ఇచ్చారు. మనం అటెన్షన్ ఇవ్వడానికి పురుషార్థంలో తీవ్రగతిని తీసుకురావడానికి 6 నెలల సమయం కూడా ఇచ్చారు బాబా. మరి ఈ విధంగా సమయం రోజు రోజు గడిచిపోతూ ఉంటుంది. ఒక నెల ఒక వారంలాగా గడిచిపోతుంది. నిన్న 1వ తారీఖు మళ్ళీ ఈరోజు 1వ తారీఖు అనేలాగా సమయం చాలా వేగంగా గడిచిపోతూ ఉంది. మరి మనం కూడా అలానే అంత వేగంగానే పురుషార్థం చేయాలి. బాబా ఇచ్చినటువంటి సూచనల అనుసారంగా పురుషార్థం చేయాలి. మరి పురుషార్థం యొక్క లక్ష్యము స్వయం పైన అటెన్షన్ పెట్టుకోవాలి. అటెన్షన్ ఉన్నట్లయితే బుద్ధి సహజంగా అనుభవం చేస్తుంది. అటెన్షన్ ఉన్నప్పుడు బరువుగా అనుభవం చేయము. కాబట్టి మనం రోజు ఇలా ఒక్కొక్క పాయింట్ని బాబా ఏదైతే మనకి మురళిలో అనేక సూచనలని ఇచ్చారో సంపన్నంగా కావడానికి ఆ సూచనలన్నీ గుర్తు చేసుకోవాలి. రోజంతా దానిపైన మనన చింతన చేయాలి. ఉదాహరణకి ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. నా పైన నాకు ఫేత్ ఉందా, నమ్మకం ఉందా, నేను ఆ విధంగా పురుషార్థం చేస్తానా, లాస్ట్ నుండి ఫాస్ట్గా వచ్చేటువంటి పురుషార్థం చేస్తున్నానా. నా సంస్కారాలు కావచ్చు, పాతది ఏదైనా బంధనం అయినా కావచ్చు, ఆ సంస్కారాలన్నీ సహజంగా పురుషార్థం చేసి పరివర్తన చేయగలనా, ఈ విధంగా మనల్ని మనమే చూసుకోవాలి. మరి దీని కొరకు మొట్టమొదట స్వయం పైన స్వయానికి నమ్మకం ఉండాలి.
దీనిపైన ఏదైనా సూక్ష్మ సంకల్పాలు నడిచినట్లయితే ఈ స్థితిని తయారు చేసుకోవడం నాకు కష్టంగా ఉంటుంది అని సంకల్పం నడిచినట్లయితే ఈరోజు మీరు అందరూ ఈ సూక్ష్మ బలహీన సంకల్పాన్ని బాబాకి దానం ఇచ్చేయండి. మరి బాబా చెప్తారు, నేను వచ్చి అంటే మీ పిల్లలతో ప్రతిజ్ఞ చేశాను, ఒక అడుగు మీరు ముందర వేసినట్లయితే 10 అడుగులేంటి మరి 100 అడుగులు ముందరకి వేయిస్తాను అని బాబా చెప్పారు. బాబా చెప్తారు, ధైర్యంగా ఉంటే మనం ధైర్యంగా ఉన్నట్లయితే బాబా సహయోగాన్ని ఇస్తారు. నిశ్చయ బుద్ధిగా అయినట్లయితే తప్పనిసరిగా విజయం లభిస్తుంది. అన్నిటికంటే మొట్టమొదట స్వయానికి స్వయం పైన సంపూర్ణమైనటువంటి ఫెయిత్, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఫుల్ ఫెయిత్ పెట్టుకోండి అంటున్నారు దాది. సంపూర్ణంగా పూర్తిగా మనపైన మనకి నమ్మకం. అప్పుడు బాబా సహయోగం కూడా ఆటోమేటిక్గా తనకు తానుగానే లభిస్తుంది. ఇది కూడా పెద్ద వరదానమే మనకి లభిస్తూ ఉంది. స్వయం పైన ఫెయిత్ ఉన్నట్లయితే బాబా పైన కూడా ఫెయిత్, నమ్మకం ఉంటుంది. ఇప్పుడు మరి బాబా వరదానం కూడా పనిచేస్తుంది. నిశ్చయ బుద్ధి విజయంతి. మనం కల్పం క్రితటి వాళ్ళము అనేటువంటి నమ్మకం ఉండాలి. మరి మనం అదే బాబా పిల్లలము. ఎవరైతే కల్పం క్రితం కూడా విజయాన్ని పొందారో వాళ్ళ స్మృతి చిహ్నంగా వైజయంతి మాల కూడా ఉంది. మనం అదే కల్పం క్రితటి విజయీ ఆత్మలము. బాబా పిల్లలము. విశ్వం పైన కొత్త ప్రపంచాన్ని తయారు చేసి ఆ కొత్త ప్రపంచంలో రాజ్యం చేసేటువంటి వాళ్ళము. మనం అదే భాగ్యవంతులము, అదృష్టవంతులం పిల్లలము. మరలా దాది అదే చెప్తూ ఉన్నారు. దీని కొరకు మొట్టమొదట స్వయానికి స్వయం పైన ఫెయిత్ ఉండాలి, నమ్మకం ఉండాలి. మరి బాబా పైన కూడా నమ్మకం ఉండాలి. మరి బాబాకి తెలియదా నా పిల్లలు ఎంతవరకు సంపన్నంగా సంపూర్ణంగా అయ్యారు అనేది విషయం బాబాకి తెలుసు కదా. అయినా సరే బాబా మనకి తీవ్ర పురుషార్థం చేయించడానికి సమయాన్ని ఇచ్చారు.
ఏ విధంగా యూనివర్సిటీలో కూడా ఒక్కొక్క కోర్సుకి సమయాన్నిస్తారు. ఇంత సమయంలో పూర్తి చేయాలి. తర్వాత పరీక్షలుంటాయి అని. మరి బాబా కూడా మనకి సంపూర్ణంగా అవ్వడానికి 6 నెలలు టైం ఇచ్చారు. ఇప్పుడు సమయం అనుసారంగా బాబా మనం పిల్లల నుండి పరీక్ష అంటే పేపర్ తీసుకుంటారు, పరీక్షిస్తారు. ప్రాక్టికల్‌గా మనం అటెన్షన్ పెట్టుకొని పాస్ అవ్వాలి. అమృత వేళ ఉదయం ఏం అటెన్షన్ పెట్టుకోవాలి ప్రతి నిత్యం, ప్రతిరోజు? అమృత వేళ లేచినప్పుడు మీ సంపన్నత యొక్క స్థితిని స్మృతి చేయాలి. మరి కొంతమంది అడుగుతారు సంపన్నత అంటే ఏమి అని అడుగుతారు. మరి నేను చెప్తాను మన ఎదురుగా సంపన్నత యొక్క స్థితి అంటేనే బ్రహ్మ బాబా. మరి మాకు తెలుసు ఏ విధంగా బ్రహ్మ బాబా సంపన్నంగా అయ్యి ప్రాక్టికల్‌గా ఫరిస్తా స్థితిని పొందారు. మనందరికీ అనుభవం చేయిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు కూడా ఆ సంపన్న ఫరిస్తా స్వరూపం నుండి అవ్యక్త వతనంలో కూడా పిల్లలతోటి ఆత్మిక వార్తాలాపం చేస్తారు. మరి సాకార ప్రపంచంలోకి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి సంపన్నతకి ఉదాహరణ సాకారి సో ఆకారి బ్రహ్మ బాబా. నిరాకారి బాబా అంటూ మనకి సుప్రీం బాబా, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురు. కానీ సాకారంలో మన ఎదురుగా ఫరిస్తా స్థితికి ఉదాహరణ అని చెప్పచ్చు. అవ్యక్త బాబా. మరి సాకారంలో ఇలాంటి స్థితిని బాబా తయారు చేసుకున్నారు. ఈరోజు మనందరితో కూడా బాబా కలుస్తూ ఉన్నారు. చాలాసార్లు బాబా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఫరిస్తా సో దేవత, బ్రహ్మ సో ఫరిస్తా సో దేవతగా అవుతారు. మరి మన సంపూర్ణత స్థితికి సమీపంగా ఉన్నారు. మనలో ఫరిస్తా స్థితి యొక్క స్మృతి రావాలి. ఈ దేహము మరియు దేహం యొక్క బంధనాలు ఏదైతే ఉన్నాయో ఆ బంధనాల నుండి ముక్తులుగా ఉండాలి. వాళ్ళే ఫరిస్తా. ఈ దేహం యొక్క సంబంధికులు కావచ్చు, ఈ పాత ప్రపంచము యొక్క సంస్కారం కావచ్చు, స్వభావ సంస్కారాలు కావచ్చు,
మన దృష్టి వృత్తి కూడా పరివర్తన అయిపోయింది. ఎంత పర్సెంట్ పరివర్తన అయ్యింది? అందరి దృష్టి వృత్తి పరివర్తన స్వయానికి స్వయమే మాస్టర్గా అయ్యి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పాత స్వభావ సంస్కారాలే మనకి బంధనంగా ఉంటాయి. మరి వీటిని పరివర్తన చేయడము దీనికే బంధన ముక్తులు అని చెప్తారు. అంటే జీవన ముక్తులు అని చెప్తారు. మొట్టమొదట స్వయాన్ని మనమే ప్రశ్నించుకోవాలి. సర్వ సూక్ష్మ స్థూల బంధనాల నుండి నేను ఆత్మ స్వతంత్రంగా అయ్యానా, ముక్తుడుగా ఉన్నానా, లేకపోతే నా స్వభావ సంస్కారాలు బంధిస్తూ ఉంటాయి. అతీంద్రియ సుఖము లేకపోతే సంతోషము తక్కువైపోతుంది. బంధన ముక్తుల యొక్క గుర్తు అతీంద్రియ సుఖము. ఎవర్ హ్యాపీ, హ్యాపీ కాదు ఎవర్ హ్యాపీని అనుభవం చేయాలి బంధన ముక్తులుగా అయ్యి. నేను ఎప్పుడూ ఆ విధంగా ఎవర్ హ్యాపీగా ఉన్నానా? ఫరిష్తా భవ అని బాబా ఏదైతే చెప్తారో అది నేను స్వయం అనుభవం చేస్తున్నానా లేదా ఇది పరిశీలించుకోవాలి. మరి ఇంకొక విషయం మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఒకవేళ నేను సంపన్నంగా అయినట్లయితే ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మరి దీని కొరకు బాబా మనకి జ్ఞానం యొక్క గుహ్యమైన రహస్యాలని కరం వికరం అకర్మ యొక్క గుహ్య గతి గురించి తెలుసుకోవాలి. కర్మ అని దేనికి చెప్పబడుతుంది, వికర్మ అని దేనికని చెప్పబడుతుంది? మరి వికర్మ అకర్మ సుకర్మ గురించి నాకు తెలియాలి. తెలుసుకున్న తర్వాత నేను రోజు రోజుకి ఉన్నతిని పొందుతున్నానా, లేదంటే ఇప్పుడు కూడా నా సంస్కారాలు మరి నా వికర్మలు వినాశనం చేసుకొని అకర్మిగా అవుతూ ఉన్నానా? కర్మ అకర్మ వికర్మల గుహ్య గతి గురించి పరస్పరంలో రకరకాలుగా భిన్న భిన్నంగా క్లాసెస్ చేయండి. ఎందుకంటే అన్నిటికంటే గుహ్యమైనటువంటి నాలెడ్జ్ జ్ఞానము అంటే కర్మ అకర్మ వికర్మల జ్ఞానము.
ఏ ప్రకారమైన సంస్కారానికి వశమై కర్మలు చేసినట్లయితే కొన్నిసార్లు అకర్మ, కొన్నిసార్లు వికర్మలు జరుగుతూ ఉంటాయి. మరి దీనికే చెప్పబడుతుంది మాయేయ. వృత్తి వెళుతుంది, కోరికలు కలుగుతాయి, పాత వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి, దేహాభిమానం ఉంటుంది, అనేక ప్రకారాలైన సూక్ష్మంగా పేరు, గౌరవము, ఆశ అంటే ఈ కోరికలు ఉంటాయి కావాలి అని. ఇప్పుడు వీటన్నిటి నుండి మనం ముక్తులుగా కావాలి. వెనక జన్మల పాస్ట్ కర్మలని భస్మం చేయాలి. మరి ఇంకా ఇప్పుడు కొత్తగా కర్మల ఖాతాని తయారు చేసుకోకూడదు. మరి దీని కొరకే బాబా చెప్తారు, ఏదైనా వికర్మ చేసినట్లయితే చాలా శిక్షని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మనం సంపన్న స్థితిని తయారు చేసుకోవాలి, వీటన్నిటి నుండి ముక్తులుగా కావాలి. కేవలం పాస్ అవ్వడం కాదు, పాస్ విత్ ఆనర్గా కావాలి. ఫస్ట్ వచ్చేటువంటి వాళ్ళకి 99, 75 ఇలా మార్క్స్ వస్తూ ఉంటాయి. కానీ థర్టీ 50 మార్క్స్ నుండి పాస్ అవుతారు. 35 మార్క్స్ అంటే గ్రేస్ మార్క్స్ ఇచ్చి పాస్ చేశారు అని చెప్తూ ఉంటారు. కానీ మనం అలా పాస్ కాకూడదు కదా. మనం 75% పాస్ అవ్వడం కాదు, మనకి పాస్ మార్క్స్ అంటే కనీసం 95 నుండి 100కి మధ్యలో ఉండాలి. ఎందుకంటే పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అంటే పూర్తిగా మార్క్స్ని పొందాలి. మరి ఫుల్ మార్క్స్కే చెప్తారు సంపన్నత స్థితి. ఒకవేళ ఈ సంపన్నతలో ఏదైనా కఠినమైన లెక్కాచారాలు ఉన్నా సరే దాన్ని కూడా మనం మన జ్ఞాన యోగము బలముతోటి శక్తితోటి కష్టపడాలి, శ్రమించాలి. ఎప్పుడు మనం ఈ విధంగా శ్రమిస్తామో అప్పుడు సహజంగా అయిపోతాయి. మరి దీని కొరకు బాబా మనకి చాలా శక్తులని ఇస్తారు. సహనం చేసుకునేటువంటి శక్తి, ఎదిరించేటువంటి శక్తి. మరి ఈ శక్తులన్నీ కూడా నేను పాస్ అవ్వడానికి సరి సమానంగా ఉన్నాయా? నేను మాస్టర్ సర్వశక్తివంతుడినా లేకపోతే బలహీన శక్తివంతుడినా? ఇప్పుడు పురుషార్థం యొక్క సమయం లభించింది.
ఏ శక్తి యొక్క కమి కొరతలు ఉన్నా సరే ఏ విధంగా కొంతమంది తపస్సు చేసి శ్రమిస్తూ ఉంటారు. మరి ఇక్కడ కూడా బాబా చెప్తున్నారు, శ్రమించండి, పాత సంకల్పాలని కట్ చేయండి, పూర్తి శక్తులని నింపుకోండి. ఒక్కొక్క విషయాన్ని మనం ఫుల్ చేసుకునేటువంటి పురుషార్థం అని చెప్పచ్చు, శ్రమ అని చెప్పచ్చు. మనం తప్పనిసరిగా చేయాల్సిందే. నాలో సహనం చేసుకునేటువంటి శక్తి లేదు అని చెప్తారు. సహనం చేసుకునేటువంటి శక్తి లేదు అంటే నేను సత్యాన్నే చెప్తున్నాను కదా, నాకు సహించుకునేటువంటి శక్తి లేదు, ఓర్పు లేదు అని చెప్తారు. మనం కష్టపడాలి. ఏ శక్తి అయినా సరే తక్కువగా ఉన్నట్లయితే యోగ బలంతో దాన్ని పొందాలి. మరి నాకు నామరూపాలు కావాలనే ఆశ ఉన్నట్లయితే సంపన్నంగా కావాలి అంటే మన అటెన్షన్ కర్మ, అకర్మ, వికర్మల పైన ఉండాలి. ఎవరు మన నుండి ఇప్పుడు వికర్మలే కాదు కదా, కర్మల యొక్క ఖాతాని కూడా సమాప్తి చేయాలి. మరి తయారైనటువంటి కొత్త ఖాతాని సమాప్తి చేయాలి. అప్పుడే మనం సత్యమైన జీవన్ ముక్తి యొక్క అనుభవాన్ని చేయగలము. మరి నశ కూడా ఉంటుంది. ఎప్పుడు సంపన్నత గురించి ఆలోచిస్తామో అప్పుడు అటెన్షన్ ఉంటుంది. సంపన్నత అంటేనే కర్మాతీత స్థితి. మనం సంపన్నముగా అయ్యాము అంటే దాని అర్థము తండ్రి సమానంగా అయ్యాము అంటే కర్మాతీతంగా అయ్యాము అని అర్థము. మన పురుషార్థం యొక్క అంతిమ పరీక్ష కర్మాతీతులుగా కావాలి. కర్మాతీతులుగా అవుతున్నారో లేకపోతే ఏదైనా సూక్ష్మ కర్మ ఖాతాలు చేసుకోవడం లేదు కదా. ఉదాహరణకి వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి. వేస్ట్ థాట్స్ నుండి కర్మాతీతులుగా అవుతామా? అవ్వలేం కదా. మరి సమయం కూడా వేస్ట్ అవుతుంది, సంకల్పము వేస్ట్ అవుతుంది, శ్వాస కూడా వేస్ట్ అవుతుంది, శక్తి కూడా వేస్ట్ అవుతుంది, ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. కొన్నిసార్లు వ్యర్థ సంకల్పాల వెనకాల వ్యర్థ సంకల్పాల వైపు పూర్తిగా అటెన్షన్ పెట్టుకోరు, శక్తిని వ్యర్థంగా పోగొట్టుకుంటారు. కానీ మన దినచర్యలో
ఏ ప్రకారమైన వేస్ట్ ఉండకూడదు. వ్యర్థ సంకల్పాలు నడిచినట్లయితే స్వయం ప్రతి కానీ వేరే వాళ్ళ గురించి కానీ వ్యర్థ సంకల్పాలు నడవకూడదు. వేరే ఇతరుల గురించి వేస్ట్ థాట్స్ నడుస్తూ ఉంటాయి. నెగటివ్ కూడా నడుస్తూ ఉంటుంది. మనం వచ్చిందే స్వయానికి గతి సద్గతి ఇవ్వడానికి. మరి మనం ఇతరుల మధ్యలో సమయాన్ని ఎందుకు వ్యర్థంగా పోగొట్టుకోవాలి? సమయము, సంకల్పము, శ్వాస దేన్ని కూడా వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. కానీ బాబా మనకి టైటిల్ ఇచ్చారు. అందరి ప్రతి భావన పెట్టుకోండి. శుభాన్ని ఆలోచించండి. కళ్యాణం యొక్క భావన పెట్టుకోండి. నీవు కళ్యాణకారి అని బాబా చెప్పారు. ఏదో ఒక కారణంతో ఎవరు ఏదైనా చేసినట్లయితే దాని వెనకాల మన సంకల్పాలు నడిచినట్లయితే అది కూడా మన శక్తిని అక్కడ కూడా మనం శక్తిని పోగొట్టుకుంటాము. మరి ఇప్పుడు బాబా సంపన్నంగా అయ్యేటువంటి సూచనని ఇచ్చారు. మనకి ఏ విధమైనటువంటి వ్యర్థ సంకల్పాలు నడవకూడదు. మనం ప్రతి విషయము పైన శుభాన్ని ఆలోచించాలి. శుభ భావన పెట్టుకొని వ్యవహరించాలి. కర్మలో కూడా శుభము, శుభ భావన మన జీవితం యొక్క ముఖ్యమైనటువంటి సేవ. వేరే ఏ సేవ చేయకపోయినా శుభ భావన యొక్క సేవ చేయాలి. ఇది కూడా మంచి వైబ్రేషన్స్, ప్రకంపనాల్ని వ్యాపింపచేస్తుంది. ఎవరు మనల్ని కలవడానికి వచ్చినా వాళ్ళ ప్రతి శుభ భావన పెట్టుకోవాలి. అంటే దీనికి ఆశీర్వాదం ఇవ్వడము అంటే దాతగా అయ్యి, మనం దాతగా అయ్యి ఆశీర్వాదం ఇవ్వడమే తీసుకోవడము. ఆశీర్వాదం ఇవ్వడం కాదు, ఆశీర్వాదం ఆటోమేటిక్గా రిటర్న్లో మనకి లభిస్తూ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ప్రాక్టికల్గా అనుభవం అడిగినట్లయితే ఈరోజు ఒకవేళ బాబా యొక్క ఆశీర్వాదాలని చెప్పచ్చు, వరదానం అని చెప్పచ్చు. బాబా నాకు ఆశీర్వాదాల నుండి పాలన చేశారు. అందరి ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి అంటే మరి దీనికంటే మనకి ఏ వరదానం కావాలి? ఆశీర్వాదమే వరదానం అయిపోతుంది. ఆశీర్వాదాల కారణం అందరి ప్రతి శుభాన్ని ఆలోచించాలి. మరి శుభాన్ని ఆలోచించేటువంటి వాళ్ళు నేను నేను అని చెప్పరు, మీరు మీరు అని చెప్తారు. నేను నేను అంటే మనకి ఆశీర్వాదం లభించదు.
శుభ భావనతో మనం మీరు అని చెప్పినట్లయితే మనకు ఆశీర్వాదాలు లభిస్తాయి. మనం దాత యొక్క పిల్లలము. ఇవ్వాలి కానీ తీసుకోకూడదు. మరి ఇవ్వడం నేర్చుకోండి అంటున్నారు దాది. మరి తీసుకోవడానికి ఆటోమేటిక్‌గా అన్నీ లభిస్తూ ఉంటాయి. సహజంగానే లభిస్తాయి. సూక్ష్మంగా అయినా సరే. పేరు, గౌరవము ఇది కావాలని సూక్ష్మంగా కోరుకుంటే తీసుకోవడము. బాబా మనకి మొదటి మంత్రాన్నే ఇచ్చారు. నిరహంకారి, నిర్వికారి, నిరాకారిగా కండి. ఇది అవ్యక్తం కావడానికి మొదటి మాటలు. ఇది స్మృతిలో ఉంచుకుంటే కూడా, గుర్తుంచుకుంటే కూడా మనం సంపన్నంగా అయిపోతాము. ఇలా సంపన్నంగా అవుతూ అవుతూ మనం విజయమాలలో పూసగా మణిగా అయిపోతాము. మనం విజయీ రత్నాలుగా కావాలి. కాబట్టి సంపన్నత అంటే పాస్ విత్ ఆనర్‌గా అవ్వడము, అంటే కర్మాతీతులుగా అవ్వడము. మరి 6 నెలలు ఏదైతే దొరికిందో ప్రతిరోజు 6 నెలలు అని ఆలోచించొద్దు. ఈ రోజు నుండి మనసా వాచా కర్మణ దృష్టి వృత్తి నుండి ఏదైనా సూక్ష్మమైన సంకల్పం కాదు, కానీ తండ్రి సమానంగా నేను కళ్యాణకారిగా ఉన్నానా? మన ఎదురుగా బాబా ఉదాహరణ ఉన్నారు, శాంపుల్గా ఉన్నారు. కర్మాతీతులుగా కావచ్చు, వికర్మాజీతులుగా కావచ్చు కాగలము. వైజయంతి మాలలో కూడా రాగలము. ఈ స్థితి నుండి మనం నిదానంగా తండ్రి సమానంగా కాగలము. కాబట్టి ఈ సంపన్న స్థితి యొక్క పురుషార్థం చేసినట్లయితే అప్పుడప్పుడు ఉదాసీనత, టెన్షన్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సమాప్తి అయిపోతాయి. ఏ టెన్షను ఉండదు. మరి చాలాసార్లు సమయం యొక్క సూచన ఇచ్చారు బాబా. సమయాన్ని చూస్తున్నారు. బేహద్ అనంతమైన వైరాగ్యులుగా కావాలి. ఎంత అనంతమైన వైరాగ్యులుగా అవుతారో, త్యాగీలుగా అవుతారో అంత సహజంగానే మన స్మృతి యాత్ర కూడా శక్తిశాలిగా అవుతుంది. మరి అశరీరిగా అయ్యేటువంటి సహజమైన అభ్యాసము సంపన్నంగా అవడంలో మనకి సహయోగాన్ని ఇస్తుంది. కాబట్టి బాబా చాలా యుక్తులని తెలియచేశారు. అశరీరిగా కావాలి. మరి ఈ విధంగా సంపన్నంగా అవ్వడం కూడా సహజమే. కానీ పరిశ్రమ కూడా, అంటే
కష్టపడాలి. చాలా కష్టము, కష్టము అనుకుంటే పాసే అవ్వలేము. ఒకవేళ నమ్మకం ఉన్నట్లయితే మనం ఇలాంటి చార్ట్ రాసి చూపెడతాము, పాస్ అవుతాము అనుకున్నట్లయితే తప్పనిసరిగా పాస్ అవుతాము. మరి ప్రపంచంలో విషయాలన్నీ కూడా కష్టం అనేటువంటివి మనకు సహజమైనప్పుడు మనకెందుకు కష్టం అనిపిస్తుంది? మరి ఈ సమయాన్ని బాబా ఇది ఫస్ట్ టైం ఇంత 6 నెలల్లో సంపన్నంగా కావాలి అని టైం ఇచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. బాబా 6 నెలలు టైం ఇచ్చారు. మరి బాబా ఎగిరేటువంటి కళలో మనల్ని ఎగిరించుకొని తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నాను అని దాది చెప్తున్నారు. ఇప్పుడు నడుచుకొని వెళ్ళకూడదు, కష్టపడి వెళ్ళకూడదు. అయితే ఎగిరేటువంటి కళలో ఎగురుతూ వెళ్ళాలి. ఎప్పుడు ఎగిరే కళలో ఎగురుతూ ఉంటామో అప్పుడు మనం సంపన్నతకి సమీపంగా సహజంగానే వస్తాము. లేకపోతే అనేక కారణాలు ఉంటే కూడా మనం ఫ్లైట్ లాగా ఎప్పుడు ఎగిరే కళలో ఉంటామో అప్పుడు ఈ పరిస్థితులు అన్నీ కూడా మేఘాల్లాగా కింద ఉండిపోతాయి. ఈ కారణాలన్నీ కూడా కిందే ఉండిపోతాయి. మనం ఎగురుతూ ఉండాలి, ఎగిరిస్తూ ఉండాలి, మరి దాటుకొని అన్నీ వెళ్ళిపోవాలి. కాల్ ఆఫ్ టైమ్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి మన ప్రతి ఒక్క కోర్సు కూడా 7 రోజులు ఉంటుంది. మరి ఇంత పెద్ద జ్ఞానము కానీ ఓన్లీ 1 వీక్ అని చెప్తాము. మరి ఓన్లీ బాబా కూడా 1 వీక్ ఒక వారం సమయాన్ని ఇచ్చారు. మరి ఈ విధంగా తెలుసుకుంటూ స్వయాన్ని మనం ముందరికి వెళ్ళిపోవాలి. వృద్ధి పొందాలి. ఏం ఆలోచిస్తున్నారు? కష్టమా? లేకపోతే సహజంగా మరి బాబాకి తెలియదా ఎవరు ఎలాంటి వాళ్ళు అని? మనకెంత ధైర్యం ఉంది, మనం ఏం పురుషార్థం చేస్తున్నామో బాబాకి తెలుసు కదా. మరి మనకి ఎగరడానికి బాబా రెక్కలు కూడా ఇచ్చారు. మరి మనం సంపన్నంగా కావాలి. సంపన్నతకు సమీపంగా రండి. మరి అప్పుడు బాబా ప్రత్యక్షత జరుగుతుంది. సంపన్నతకు సమీపంగా వచ్చినప్పుడు బాబా ప్రత్యక్షత చేయండి, ప్రత్యక్షత అవుతుంది అని దాది చెప్తున్నారు.
మనకి చాలా చిన్న విషయాన్ని బాబా చెప్పారు. కానీ బాబాకి మనం థాంక్స్ చెప్పాలి. బాబా మనలో ఇంత శక్తిని నింపుతారు, ధైర్యాన్నిస్తారు. మరి తర్వాత చెప్తారు, బాబా మా ధైర్యం నుండి, మీ సహయోగం నుండి మీ సమానంగా ఎందుకు కాకూడదు, ఫరిష్తాగా అయిపోతాము, సంపన్నంగా అయిపోతాము. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం సంపన్నత యొక్క విశేషత పాయింట్స్ ఏదో ఒక పాయింట్‌ని నోట్ చేసుకోవాలి. స్మృతి చేయాలి. మరి మేం కూడా ప్రయత్నించి ప్రతి ఒక్క మురళిలో కూడా సంపన్నత గురించి పాయింట్స్ తీస్తాము. రాసి పంపిస్తాను అంటున్నారు దాది. ప్రతి రోజుకి కూడా రోజు మురళిలో ఏ విధంగా వరదానం వస్తుందో ఆ విధంగా పాయింట్స్ కూడా సంపన్నంగా అవ్వడానికి పాయింట్స్ కూడా రాసి పంపిస్తాము. తప్పనిసరిగా పురుషార్థం చేయండి. మరి అన్ని వైపుల నుండి మంచి రిపోర్ట్ వస్తూ ఉన్నప్పుడు మరి బాబాకి చెప్తాను, మళ్ళా కిందకి రండి అని. వాళ్ళకి బహుమతి కూడా లభిస్తుంది. ప్రైజ్ ఇస్తారు కదా! మరి ఫస్ట్ నంబర్‌కి రండి, బాబా నుండి ప్రైజ్ తీసుకోండి. బాబా పిల్లల యొక్క స్థితిని చూస్తారు. ఈ బహుమతి తీసుకునేటువంటి ప్రోగ్రామ్‌ని ఏదైనా చేయాలి. ఏం చేయాలి అని మరి ఇంకా ఆలోచిస్తాను అని చెప్తున్నారు దాది. సంతోషంగా, ఆనందంగా ఉండేటువంటి స్థితిని తయారు చేసుకోవాలి. బాబా యొక్క శ్రీమతం అంటే ప్రతి అడుగులో కూడా శ్రీమతాన్ని ఫాలో చేయాలి. ప్రతి అడుగు, ప్రతి సెకండు, ప్రతి ఒక్క విషయంలో శ్రీమతం పైన నడుచుకుంటున్నానా, నడుస్తూ ఉన్నానా? బార్డర్ లైన్ ఉంటుంది కదా! అలా శ్రీమతం మనకి అడుగులో అడుగు వేసి వృద్ధి పొందడానికి సూచన. శ్రీమతం శ్రీమతం అనుసారంగా ఆలోచించానా? శ్రీమతం అనుసారంగా సేవ చేశానా? శ్రీమతం అనుసారంగా ధారణ చేసుకున్నానా? ఇవన్నీ కూడా ఆధారము శ్రీమతం పైన ఉంది. శ్రీమతాన్ని ఎప్పుడూ మన ఎదురుగా ఉంచుకోవాలి. ఆశీర్వాదం అని చెప్పచ్చు, ఆజ్ఞ అని చెప్పచ్చు. అన్నీ శ్రీమతం అనుసారంగా ఉండాలి. శ్రీమతం అనుసారంగా ఉన్నట్లయితే నిశ్చింత చక్రవర్తిగా ఉంటాము. కాబట్టి మనం మన స్థితిని సంపన్నంగా చేయడానికి బాబా ఏదైతే
సూచనలు ఇచ్చారో ఆ సూచనలన్నీ, ఆ డైరెక్షన్స్ అన్నీ మనం స్వయంలో పురుషార్థం చేసి బాబా నుండి 100% మార్క్స్ తీసుకోవడానికి అధికారులుగా అయిపోతాము. విన్నారా అందరూ? అవుతుందా ఆ విధంగా? డబల్ విదేశీయులు చెప్పండి. అంతిమంలో రిపోర్ట్‌లో చూస్తాం భారతం దేశం ఫస్ట్ వస్తుందా? మరి విదేశీయులు ఫస్ట్ వస్తారా? ఎవరు రిపోర్ట్‌లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి సంపన్నతకి సమీప స్థితిలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, నేను ఈ రిపోర్ట్ తెప్పించుకొని బాబాకి పంపిస్తాను అని చెప్తున్నారు దాది. బాబాది కూడా ఆశ, మరి మాకి కూడా ఆశ ఉంది. నేను కూడా మీతోటి సంపన్న స్థితిని పొందడానికి నిరంతరము అటెన్షన్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఎవరు అవ్వలేదు, కానీ అవ్వాలి మనందరము. మరి ఇంత అతీతముగా ప్రియంగా అయ్యేటువంటి స్థితిని అనుభవం చేయాలి. మరి కానీ ఎప్పుడు సంతోషంగా కూడా ఉండాలి. లోభం ఉండకూడదు, మోహం ఉండకూడదు, టెన్షన్ ఉండకూడదు, వ్యర్థ సంకల్పాలు ఉండకూడదు, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోకూడదు. నీది నాది అనే వీటన్నిటినీ కూడా మధువనంలోనే స్వాహా చేసేసి వెళ్ళిపోండి. ఇది చాలా కష్టమని ఎవరైనా అనుకుంటారా? లేకపోతే పురుషార్థం నుండి జయించాలా? ఎవరు కష్టం అనుకుంటారో వాళ్ళు చేతులెత్తండి అంటున్నారు దాది. మరి పూర్తి క్లాస్ అంతా పాస్ అయిపోయారు అని వెరీ ఈజీ కదా, చాలా సహజం కదా. ఓకేనా? డబల్ ఫారినర్స్ని దాది అడుగుతున్నారు. ఓకేనా అందరికీ? ఓం శాంతి. మరి బాబా మురళి తర్వాత సంపన్నతకు సమీపంగా ఉండాలని బుద్ధి నడుస్తూ ఉంది. తప్పనిసరిగా అవుతాము. బాబా ఆశలని పూర్తి చేస్తాము. ఒకరోజు ప్రత్యక్షత జరిగేటువంటి ఒకరోజు రానే వస్తుంది అని దాది అంటున్నారు. ఓం శాంతి.
स्वयं पर से बाप पर निष्ठा जरूरी है। संपन्न बनने की बातों को बहुत अच्छी तरीके से समझाया। अगर हमें स्वयं पर विश्वास, तलब पहले कि हम विजयी है, तलब पहले भी हम बने, का विस्तार जो भी बताया। और प्यारे बाबा पर निश्चय, और जितना निश्चय उतना बाबा हम मददगार बनते। ये सारी बातें जो दादी ने समझाया, ये दोनों आधार से बाबा पर निश्चय माना, बाकी बातों पर ड्रामा पर हो और कोई भी बात हो के ऊपर, वो निश्चय की बातें जो है संबंधों में आते हुए कैसे चलना है, तो ड्रामा में कैसे हर एक का पार्ट है, ये समझते हुए आगे हर बात को क्रॉस करना होता है। ये समझाते हुए दादी ने कहा, ये भी नहीं कहना है कि हमारे में तो हमको विजयी बनना ही है, ये लक्ष्य रखा, तो हमें कौन सी बातों पर बिल्कुल अटेंशन होना कर संपन्न बनना है। तो ये बात दादी ने कहा, कर्मातीत अवस्था या संपन्न ब्रह्मा बाप जो फरिश्ते बने, साकार सो आकार, अगर मना कर्म बंधन से मुक्त होकर के संपन्न बने, जल बने, तो कर्म बंधन की एक एक निशानियां समझाते हुए दादी ने कहा, आत्मा अगर मुक्त होती है, कोई भी बोझ बंधन नहीं, सब कुछ बाबा को दे दिया, बाबा सब कुछ करा रहा है, कर रहा है, तो हमारे ऊपर कोई बोझ नहीं रहे। बंधन मुक्त आत्मा की బంధనముక్త निशानी ఆత్మలు अंदर అంటే ఏ इंद्रिय, ప్రకారమైనటువంటి బరువు तो లేనటువంటి వాళ్ళు. हमें ऐसे మనం अतीन्द्रिय ఈ सुख విధంగా के अनुभव होता నడుస్తూ है తిరుగుతూ चलते కూడా फिर। అతీంద్రియ సుఖం యొక్క అనుభవం वो भी दादी ने कहा, हैप्पी नहीं एवर हैप्पी, అవుతుందా? మరి सदा ఇది కూడా దాది सुखी చెప్పారు. इंद्रियातीत, కేవలం హ్యాపీ కాదు, प्यारे ఎప్పుడూ बाबा की హ్యాపీగా ఉండాలి. प्राप्ति के अनुसार जो బాబా खुशी है ప్రాప్తుల वो सदा అనుసారంగా अनुभव। ये बहुत इम्पोर्टेंट बात మనం है। ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. आत्मा चाहे देह या कर्मेंद्रिय, चाहे కర్మేంద్రియాలు कोई भी కావచ్చు, बंधन, దేహము కావచ్చు, లోపల నుండి నేను ముక్తుడుగా కావాలి, బంధనాల్లో చిక్కుకోకూడదు. ఒకవేళ సంతోషంగా ఉండను అంటే లోపల ఆత్మ నేను ఫ్రీగా లేను, దుఃఖం యొక్క అనుభవం కలుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఎగిరేటువంటి కలలో ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి. కర్మల్లో ఇరుక్కోకూడదు, సంబంధంలో కూడా ఇరుక్కోకూడదు, ఎక్కడ ఇరుక్కోకూడదు. కర్మాతీతంగా అవ్వడము అంటే తండ్రి సమానంగా ఫరిష్టాగా కావాలి, సంపన్నంగా కావాలి, సంపూర్ణంగా కావాలి. కర్మ అకర్మ యొక్క జ్ఞానము బాబా ఏదైతే చెప్పారో దాన్ని జీవితంలోకి తీసుకొని వస్తూ కర్మలని అంటే శ్రేష్ఠ కర్మలని చేయాలి. మరి మెజారిటీ బాబా పిల్లలు యోగం చేస్తారు, మురళి వింటారు, కానీ దినచర్యలో ఏమి చేస్తారో దానిపైన అటెన్షన్ ఉండదు. కొంత కూడా మనకి వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ నడవడికలు ఉండకూడదు. ఏ విషయం పైన కూడా వ్యర్థము ఉండకూడదు. వ్యర్థం ఉన్నట్లయితే అది కూడా బరువుగా అయిపోతుంది. కాబట్టి కర్మలపైన చాలా హెచ్చరికగా ఉండాలి. ఏ సంస్కారానికైనా వశమైపోయి మనం కర్మలు చేసినట్లయితే అది కూడా వికర్మ అవుతుంది. ఈ చిన్న చిన్న విషయాలు కూడా
ఇవి చిన్నవి కావు, పెద్ద విషయాలే. అయినా సరే దినచర్యలో ప్రతి సంకల్పము, ప్రతి కర్మ, నా భావనలపైన ప్రతి అడుగులో కూడా సంస్కారానికి వశమైపోయి, అంటే దేహాభిమానం కూడా, దేహబానం కూడా కర్మ కాన్షియస్‌లో ఉంటూ కర్మ చేయడం అలవాటైపోయింది. సంస్కారాలకి వశమైపోయి, లేకపోతే దేహబానానికి వశమైపోయి కర్మ చేసినట్లయితే వికర్మల ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి సంబంధంలోకి వస్తూ శ్రేష్ఠ కర్మల, అంటే కర్మలో శ్రేష్ఠత ఉండాలి అంటే అందరి పట్ల శుభభావన తప్పనిసరిగా ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా సరే మన భావన మాత్రం చాలా శ్రేష్టంగా ఉండాలి. ప్రతి ఆత్మకి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉండాలి. ఎంత మనం ఎక్కువ ఆశీర్వాదాలను ఇస్తామో అంత ఆశీర్వాదాలు లభిస్తాయి. మరి దాది చాలా సూక్ష్మమైనటువంటి విషయాన్ని చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా మీరు మీరు అని చెప్పాలి. ఎప్పుడు మీ కొరకు అన్నీ చేస్తాము, వేరే వాళ్ళ ప్రతి మనకి అంత గౌరవం ఉన్నట్లయితే ఎవరు ఎలా ఉన్నా సరే ఈ విధంగా ఆశీర్వాదం ఇవ్వడమే ఆశీర్వాదం తీసుకోవడము. మనం ఇచ్చినట్లయితే స్వతహాగా మనకి లభిస్తాయి. అందుకే దాది చెప్పారు, ఈ ఆశీర్వాదాలు కేవలం ఆశీర్వాదం కాదు, ఈ ఆశీర్వాదాలు వరదానం. వేరే వాళ్ళ నుండి ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రతి ఒక్కరితో మన వ్యవహారము, మన భావనలు ఎప్పుడూ శ్రేష్టంగా ఉండాలి. అప్పుడే మనకి ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కరూ హృదయం నుండి ఆశీర్వాదం ఇస్తారు. అది మనకి వరదానం అయిపోతుంది. మరి వరదానాల నుండి పురుషార్థం కూడా సహజంగా అయిపోతుంది. మరి కొంతమంది చెప్తారు సంబంధంలోకి రావడం ఎంత కష్టము, సహన శక్తి లేదు అని చెప్తూ ఉంటారు. కానీ దాది చెప్తారు, ఇది కూడా ఒకటి డన్లప్ పరుపేసుకొని పడుకోవడము అని. ఈ కారణాలన్నీ కూడా సూక్ష్మంగా, కారణాలు అంటే డన్లప్ పరుపు వేసుకోవడము. ఈ కారణాలు మనం చెప్పకూడదు. మనం శక్తిశాలిగా అయ్యి విజయాన్ని పొందాలి. తండ్రి పైన నిశ్చయము, మరి మనకి దృఢత, లక్ష్యాన్ని పొందాలి, చేరుకోవాలి అనేటువంటి దృఢత ఉండాలి. ఈ లక్ష్యాన్ని పెట్టుకుంటూ 35 నుంచి 50 మార్క్స్ అంటే దాది చెప్పారు కదా, గ్రేస్ మార్క్స్ అంటారు కదా, దీని నుండి అలా లాభం ఏం లేదు. మరి 75 కూడా ఏమీ లాభం లేదు. కానీ 95 నుండి 100 మార్క్స్ పొందడమే రియల్ పాస్ అవ్వడము అని దాది చెప్పారు. మరి ఇంత మన పైన మనకి అటెన్షన్ ఉండాలి. శ్రేష్ఠ స్థితి పైన అటెన్షన్ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలి. నేను ఎంతవరకు ఈ స్థితులని ధారణ చేసుకుంటున్నాను, ఒక్కొక్క విషయాన్ని కూడా సంపన్నత గురించి చెప్తూ, మరి బాబా ఎదురుగా ఎన్ని విషయాలు వచ్చాయి, ఎప్పుడూ కూడా చెప్పలేదు ఇది నా నుండే కాదు, నా వల్ల కాదు అని ఎప్పుడు బాబా చెప్పలేదు. మరి మనం పురుషార్థం చేసి ముందరికి వెళ్ళిపోవాలి. మరి ఇంకొక విషయం దాది చెప్పారు, మనకి ఇది చాలా కష్టము అని చెప్తారు కదా, కష్టము ఎందుకంటే 63 జన్మల సంస్కారాలు ఉన్నాయి కాబట్టి మనం చేసుకున్నటువంటి సంస్కారాలని సమాప్తి చేయాలి. కానీ పరిశ్రమ అంటే కష్టం అనిపించకూడదు. బాబా ఆశీర్వాదం నుండి పాలన ఇచ్చారు, ఆశీర్వాదాల నుండి నడిపిస్తున్నారు. కాబట్టి పురుషార్థం కాదు, చాలా సహజమైనటువంటి స్థితి.
నేనెప్పుడు పురుషార్థం చేయను అని దాది చెప్తున్నారు. మరి బాబా న్యాచురల్ జీవితాన్ని తయారు చేశారు. నంబర్ వారుగా ఉంటే కూడా దాదీలందరూ ఆత్మాభిమానిగా అయి ఉండడము, శ్రీమతం అనుసారంగా జీవితం నడిపించడము, మరి ప్రతి ఒక్కరిపైన ఆత్మిక ప్రేమ, శుభభావన, శుభకామన ఇవన్నీ కూడా దాదీల్లో నేను చూశాను అని చెప్తున్నారు అక్కయ్య. మరి ప్రకాశమణి దాది అయితే ఎప్పుడు మీరు మీరు అందరి ముందర దాది వంగేవాళ్ళు. అంత నమ్రతగా ఉండేవాళ్ళు. ఇది సంపన్నత యొక్క గుర్తు. నేను నేను అని చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళకి ఆశీర్వాదం లభించదు. నాది అనేటువంటి అభిమానం మనల్ని కిందకి పడేస్తుంది. మరి ఇంకా బాబా ఏం చెప్పారు అంటే, ఎప్పుడు అంతిమ పాఠాన్ని బాబా చదివించారు. నిరాకారి, నిరహంకారి, నిర్వికారి ఈ 3 స్థితుల్ని మనం ఎప్పుడూ ఆలోచించాలి. ఈ 3 శబ్దాల్ని గుర్తుంచుకుంటే కూడా మనం సంపన్నంగా అయిపోతాము. మరి బాబా నుండి ఇంత శ్రేష్టమైన వరదానం మనకి లభిస్తుంది. అంతిమంలో బ్రహ్మ బాబా అనంతమైనటువంటి వైరాగి ఉపరామ్ స్థితిలో ఉండేవాళ్ళు. అలానే మనం కూడా బేహద్దు వైరాగిగా, త్యాగిగా, ఉపరామ్‌గా ఉండాలి. ఇక్కడ విషయాల నుండి అతీతంగా అయిపోవాలి. ఉపరామ్ అంటే అతీతం కావడము. ఎంత బాబా స్మృతి సహజంగా ఉంటుందో అంత సంపన్నంగా, సంపూర్ణంగా డబల్ లైట్ ఫరిష్తాగా అయిపోతాము. పైన ఉంటాము. నక్షత్రాల నుండి దూరంగా మన సూక్ష్మవతనము, మన పరంధామము, బుద్ధి ఎప్పుడూ అక్కడికి ఎగురుతూ ఉండాలి. బాబా దగ్గర ఉండాలి. మరి ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇప్పుడు మనందరం కూడా శక్తిశాలి యోగం చేద్దాము. ఈ సంపన్న స్థితి గురించి దాది ఏదైతే చెప్పారో, వ్యర్థం యొక్క నామరూపాలు ఉండకూడదని దాది పదే పదే ఏదైతే చెప్పారో, వ్యర్థ సంకల్పాల్లో సమయము, శక్తి, శ్వాస అన్నీ వ్యర్థంగా పోగొట్టుకుంటాము. కాబట్టి వ్యర్థం యొక్క అంశం కూడా ఉండకూడదు. మనల్ని మనం ఈ విధంగా చేసుకున్నామా అని చెక్ చేసుకుందాము. ఓం శాంతి.